తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని రమేష్ కు చుక్కెదురైంది. కోర్టులను అధికారులను తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరసత్వంపైనే ఆయన ఆ దేశానికి వెళ్లారన్న హైకోర్టు కొన్నేళ్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెన్నమనేని రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. 25 లక్షలు ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురైంది. కోర్టులను అధికారులను తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరసత్వంపైనే ఆయన ఆ దేశానికి వెళ్లారంది హైకోర్టు. కొన్నేళ్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న హైకోర్టు చెన్నమనేని రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినట్టు కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా అతని పైన చేసిన పోరాటానికి సంబంధించి జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఇక్కడ తెలంగాణలో పోటీ చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ కూడా అనేక సందర్భాల్లో ఆధారాలతో కూడినటువంటి అనేక పిటిషన్లు దాఖలు చేశారు. 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ఈ రోజు ఒక కీలక తీర్పు వెల్లడించింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్ సమర్పించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ చెన్నమనేని రమేష్ కు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కూడా ఇక పిటిషనర్ ఆది శ్రీనివాస్ కి 25 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. మరో 5 లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కు అథారిటీకి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని కూడా 30 లక్షల ఈ జరిమానా మొత్తాన్ని కూడా నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ ప్రస్తుతం ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతడు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి అయితే ఎట్టకేలకు ఫలితం దక్కింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి కూడా ఆయన ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చెన్నమనేని రమేష్ కు తాజాగా ప్రస్తుతం హైకోర్టు మాత్రం ఒక కీలక తీర్పు వెల్లడించింది. మొత్తానికి 10 సంవత్సరాల పోరాటానికి ఆది శ్రీనివాస్ ఫలితం దక్కింది. ఆయన కోర్టు ఖర్చుల కింద అయితేనేమి, ఆయన 10 సంవత్సరాల పోరాటానికి అయితేనేమి 25 లక్షల రూపాయలు హైకోర్టు అతను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరో 5 లక్షలు హైకోర్టుకు చెల్లించాలని కూడా ఆదేశించింది. నెల రోజుల్లో ఈ చెల్లింపులు జరగాలని కూడా చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.